623 ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ ప్రాంతాల నుంచి మన అన్న జగదీశ్వర్ గౌడ్ అన్న గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. 124 ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి ఎవరైతే వస్తున్నారో ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన 124 డివిజన్ అధ్యక్షులు మారెల శ్రీనివాస్ గారు మాట్లాడతారు. ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యొక్క పథకాలు పేద ప్రజలకి ప్రభుత్వం ఆలోచించిన ప్రవేశపెట్టిన పథకాలని నిత్యము మనకు అందుబాటులో ఉంటూ మన శేర్లింగంపల్లి ఇన్ఛార్జి జగదీష్ అన్న ప్రజలకు అందుబాటులో ఉంటూ మనలో ఒకరై మనకు తోడై మన మనిషిగా మన రక్త సంబంధం లాగా మన డివిజన్ కి ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మన డివిజన్ కోసమే కాన్సన్ట్రేషన్ చేస్తున్న అది ఒక చూసి మీరందరూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి మీరు కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనమంతా కూడా కాంగ్రెస్ సభ్యులము. మనమంతా కూడా ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల క్రితము మన 124 డివిజన్ లో 80% మాస్ బస్తీ మంది. ఈ 80% మాస్ బస్తీకి ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే పేదవాళ్ళకి ఇళ్ల రూపాయన స్థలాల రూపాయన గవర్నమెంట్ క్వార్టర్స్ రూపాయన మనకు కాంగ్రెస్ ప్రభుత్వం నివాసం ఏర్పాటు చేసింది. గత 10 సంవత్సరాల నుంచి మనం నరకం అనుభవించాము. కానీ ఈ రోజు మళ్ళీ మనకి ఒక మంచి అండలాగా ఒక మంచి నీడలాగా మనకు అన్ని విధాలుగా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మీరు ఆకర్షితులై జగదీష్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనమంతా ఒక పట్టుగా ఒక మాట మీద మనమంతా ఒకే తాటి మీద నడిస్తే మన డివిజన్ లో రేపు జరిగే ఎంపీ ఎలక్షన్ లో మంచి మెజారిటీ నుంచి మొన్న మనకి 3000 ఓట్లు మనం తక్కువగా ఉన్నాము. ఈసారి అదే 3000 ఓట్లు అవతల వాటి మీద మనం ఎక్కువ మెజారిటీ సాధించాలని మనము కనీసం 15,000 పైన మన డివిజన్ నుంచి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయించాలని మనమందరం సైనికులుగా పనిచేయాలని జాయిన్ అవుతున్న ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.